హాజీపూర్ వినయ్ ప్రకాష్ రావు గారి పొలంలో ఉన్నాం. సుమారు ఈ పొలం ఒక 20-25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాంట్లో 10 ఎకరాలు మామిడి తోట, మిగతా వరి పంట, మిగతా వేరే పంటలు కూడా వేసేసి ఇక్కడనే ఆవులను కూడా ఉంచుకొని మరొక ఆదర్శ ఆర్గానిక్ వ్యవసాయదారుగా గత 10 సంవత్సరాల నుంచి ఈ 2014 నుంచి దీంట్లో పనిచేస్తున్నారు. మరి వారికి చాలా సంతోషంగా ఉంది. చేయగలిగింది ఏదో మంచి చేస్తున్నాననే ఉద్దేశంతో వారు చేస్తున్నారు. మేము గత సంవత్సరం నుంచి నేను, శ్రీనివాసరావు గారు మరియు మన శంకర్ గారు ఈ ఆర్గానిక్ మ్యాంగో తయారు చేయాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో, ఎందుకంటే ఇవాళ డబ్బులు పెట్టినా కూడా మార్కెట్లో మంచి పండు దొరకాలంటే కష్టంగా ఉంది, దొరకడం లేదు. తినేవాళ్ళు ఉన్నారు, ఆదరించే వాళ్ళు ఉన్నారు, కానీ వాటి సరి అయిన అందించే వాళ్ళు లేక మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము హాజీపూర్ ఎఫ్పిఓ దాదాపు 6 సంవత్సరాల నుంచి రైతుల కోసం మంచి జరగాలి, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని ఎఫ్పిఓగా స్థాపించడం జరిగింది. దాంట్లో వినయ్ ప్రకాష్ గారు చైర్మన్గా, మేమందరం డైరెక్టర్స్గా ఉండి దాన్ని అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తున్నాం. హాజీపూర్ మండల్, మంచిర్యాల జిల్లా, కర్నూలు. మేము గత 2014 సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వరి, పసుపు, మొక్కజొన్న, మా ఇంటి అవసరం కూరగాయలు మరియు కందులు ఇలా పండిస్తున్నాము. ఈ 2014 తర్వాత ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా అప్పుడు మాకు 2014లో కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి కృషి పరంపర స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్లో భాగంగా అప్పుడు డ్రమ్ములు ఇచ్చారు. ఈ హాజీపూర్ మండల్ రైతులకు కూడా అప్పుడు మేము సప్లై చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. చాలా బాగుంది. కాకపోతే దీంట్లో మేజర్ సమస్య కలుపు సమస్య ఉన్నది. మన వరి విత్తనాల్లో కూడా దేశీ విత్తనాలైన పూజీ పటాలియా, నవారా, మణిపూర్ బ్లాక్ మరియు రక్తశాలి ఇలా చాలా రకాలు పండించుకుంటూ మేము ఓన్గా సొంత మార్కెటింగ్ చేస్తున్నాము. మా ఓన్గా మా దగ్గరికి వచ్చి మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ మా దగ్గర తీసుకెళ్తున్నారు. ఈ యొక్క ఏదైతే హాజీపూర్ మండల్లో వినయ్ ప్రకాష్ రావు గారు కానీ, శ్రీనివాసరావు గారు, నేను, బుడ్డి శంకర్ నా పేరు, ఇంకా కొట్టె రవీందర్ అని, శ్యామ్ సుందరరావు గారు, ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఇందనపల్లి నుంచి శోభన్ రావు గారు, జన్నారం మండలు, అక్కడ పోతే వరప్రసాదరావు సాబు, ఇక్కడ ఈ రకంగా మేము చేస్తున్నాం. దీన్ని సమీకృత వ్యవసాయం కింద తీసుకోవాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలి అని ఆలోచించి గత 4 సంవత్సరాల నుంచి మామిడి తోటను కూడా మేము ప్రకృతి వ్యవసాయంలో కన్వర్ట్ చేసుకొని, మాకు లేకున్నా కూడా ఇక్కడ వినయ్ ప్రకాష్ రావు గారి 10 ఎకరాలు, రంగారావు గారని ఎంవిఐ ఉన్నారు, వారిది ఒక 15 ఎకరాలు మేము దీన్ని లీజుకి తీసుకొని ప్రకృతి వ్యవసాయం సిస్టంలో దీనికి ఒక సైంటిఫిక్ మెథడ్లో చేయాలని ఒక నాగ్పూర్ సైంటిస్ట్ను మాకు దీనికి అడ్వైజర్గా నియమించుకొని మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. దానిలో బాగానే ఇది డీకాంపోజర్ కోసం ఈ పక్క పంట ఒక ఫిట్ తవ్వించాము. ఒక 5,000 లీటర్లు నుంచి 6,000 లీటర్లు ఈ ఫిట్లో పడుతుంది. ఇంకొక 2 ఫిట్లు ఇట్లా తవ్వించినాము. దీన్ని ట్రాక్టర్ డబ్బులు స్ప్రే చేసి ఆల్రెడీ ఇప్పుడు స్ప్రే చేస్తున్నాము. గత సంవత్సరం కూడా కొంత తేనె మంచు వచ్చింది. తేనె మంచు వస్తే దానికి మేము అగ్నిహస్త్రం కానీ మన నవధాన్యాల కషాయం కొట్టాము. మరియు సివిఆర్ మెథడ్లో మట్టి ఆముదం ద్రావణం కట్టుకోవడం బాగా రిజల్ట్ వచ్చింది. మామిడి పండు బాగా రుచికరంగా వచ్చింది. ఈ సంవత్సరం ఏంటంటే ఈ యొక్క హాజీపూర్ మండల్ మరియు జన్నారం కానీ ఇటు పోతే మన భీమి చెన్నూరు కానీ కొన్ని 50 ఎకరం తీసుకొని ఎక్స్పోర్ట్ చేద్దాము. దీన్ని మేము ఆదిత్య నేచర్ ఫామ్ కింద డైవర్ట్ చేసుకొని ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక సిస్టమ్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మేము ముందుకు వస్తున్నాము. ఎందుకంటే మేము ఒక గత సంవత్సరం కేవీకే సైంటిస్ట్ వస్తే మేము మామిడి గట్టుకు వెళ్తే అక్కడ కూడా రైతులు ఏదైతే వరి పొలాలకు వాడినట్టు విపరీతంగా కెమికల్ వాడుతున్నారు. వాళ్ళు 5-6 సార్లు స్ప్రే చేస్తున్నారు, అయినా కూడా కంట్రోల్ అవుతలేదు. కాకపోతే ఈ ఏదైతే ఆర్గానిక్ మెథడ్లో కంపల్సరీ మేము దీన్ని చేసి చూపెట్టాలని పెద్దలు గోని శ్యామ్ సుందర్ గారు చాలా పెద్ద మనిషి, వారు 82 ఇయర్స్లో కూడా వారు ఛాలెంజ్ తీసుకొని మమ్మల్ని ముందరికి నడిపిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఇవాళ మేమందరం శ్రీనివాసరావు, నేను కానీ, శోభన్ రావు కానీ, ఇక్కడ వినయ్ ప్రకాష్ రావు గారు పొలం చేస్తున్నారు. మాకు గోశాల కూడా ఉన్నది. పాత మంచిర్యాల శ్యామ్ సుందరరావు దగ్గర ఒక 70-80 దేశీ ఆవులు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, ఇక్కడ వినయ్ ప్రకాష్ రావు దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మేము ఏదైనా ఒక జీరో కెమికల్, ఒక ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ అసలు వాడే సమస్య లేదు, వాడకుండా చేద్దామని చేస్తున్నాము. దానిలో భాగంగానే మేము 2019లో హాజీపూర్ రైతు ఉత్పాదక సంస్థ అని మండల్ లెవెల్లో ఒక
మన ఎఫ్పిసి ఫామ్ చేశాము. ఆ ఎఫ్పిసిలో కూడా 520 మంది రైతులు ఉన్నారు. ఆ రైతులతో మా యొక్క ఎఫ్పిసి ఆధ్వర్యంలో ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ మరియు రైతులు ఒకేసారి డైవర్ట్ కాదు కాబట్టి వాళ్ళకు సీడ్, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ లైసెన్స్ తీసుకొని వాళ్ళు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాప్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ మేము హాజీపూర్ రైతులకు కానీ పక్క రైతులకు కూడా సప్లై చేస్తున్నాము. దానిలో భాగంగా మేము గత సంవత్సరం మా రైతులకు ఒకటే చెప్పాం, మా లెక్క మేము 10 ఎకరాలు, 20 ఎకరం ఇలా 50 ఎకరాలకు చేస్తున్నాము. రైతులు మీ యొక్క అవసరాల కోసం మీరు మీ ఇంటి మందం 10 గుంటల వరి, 1 గుంటల కూరగాయలు పండించుకోవాలి అని పిలిపించి మండలం మొత్తము మేము ఒక అవేర్నెస్ తెచ్చి ఆ రైతులందరినీ ఉత్తేజపరిచి రైతులకు విషయం తెలియపరిచినాము. మీరు ఎందుకంటే విపరీతమైన కెమికల్ వాడుతుండ్రు, ఇవాళ యూరియా లేకపోతే యూరియా కోసం లైన్లో ఉంటున్నారు. అసలు మనకు ఈ ఆర్గానిక్ మన ఏదైతే ప్రకృతి వ్యవసాయంలో పోయినప్పుడు యూరియా కాదు, మనకు దేనితో పని లేదు, ఎవరి దగ్గర కోవాల్సిన అవసరం లేదు. ఇలా కోట్ల రూపాయలు మల్టీ లెవెల్ కంపెనీలకు ఈ మనకు మండలం నుంచి పైసలు పోతున్నాయి. ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాలలోనే ఇట్లా మారకంగా ప్రకృతి వ్యవసాయం చేస్తే జీవామృతం తయారు చేసుకోవడం కానీ, ఘనజీవామృతం తయారు చేసుకోవడం కానీ, ఇట్లాంటి డీకాంపోజర్ తయారు చేసుకోవడం కానీ, ఏదైనా చీడపిరుగులు వచ్చినప్పుడు నీమాస్త్రం కానీ, అగ్నియాస్త్రం కానీ, దశపర్ణి కషాయం కానీ, ఇంకా ఎక్కువ మనకు మన నవధాన్యాల కషాయం కూడా బాగా పొలాలకు కానీ మామిడి తోటకు కూడా మేము లాస్ట్ ఇయర్ స్ప్రే చేసాం, బాగా పనిచేస్తుంది. లేదు ఇట్లా ఇది చేయాలని రైతులకు మన పైసలు మనకు ఊళ్ళల్లో ఉండాలి. ఇప్పుడు ఇలా రైతు కంటే ఫెర్టిలైజర్ షాపు నడిపించేటోళ్ళు ఎక్కువ బాగుపడతారు. రైతేమో అప్పుల పాలవుతాడు, ఫెర్టిలైజర్ షాపు నడిపించేటోళ్ళు కోట్ల రూపాయలు కార్లలో తిరుగుతుండ్రు. రైతు సోదరులు ఈ విషయాన్ని గుర్తించాలని చాలా సందర్భాల్లో మేము రైతులకు కూడా తెలియపరిచినాము. ఎందుకంటే మనం ఓన్గా ఒక రైతు ఉన్నప్పుడు వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ ఓన్గా ఇవి తయారు చేసుకోవచ్చు, రూపాయి పెట్టుబడి లేకుండా మీరు తయారు చేసుకొని ఈ ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు అని చాలా సందర్భంలో చాలా మీటింగ్ పెట్టినాం. ట్రైనింగ్ క్లాసెస్ కూడా మేము ఈ ఒక ఎఫ్పిసి ద్వారా, హాజీపూర్ ఎఫ్పిసి ద్వారా పెట్టి రైతులకు తెలియపరుస్తున్నాం. దీనిలో భాగంగా మాకు గత 3 సంవత్సరాల కిందట ఏదైతే భారతీ ఉలికేరి మా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు మేము సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి వారు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మేడం రైతులకు 2-3 రోజులు అగ్రికల్చర్ ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి అక్కడ మంచిర్యాలలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో సెంటర్లో ఒక 2 గుంటల భూమి ఇచ్చి 85 లక్షలతో ఆర్గానిక్స్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా అయిపోయింది. అది ఇంకా కొంత అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది. మాకు మంచిర్యాలలో కూడా జిల్లా లెవెల్లో కూడా ఒక ఆర్గానిక్ స్టోర్ మంచిర్యాలలో నిర్మించడం జరుగుతుంది. ఇది చాలా సంతోషదాయకం. ఈ రకంగా మేము ఎలాంటి రసాయనాలు లేకుండా వరి కానీ, పసుపు కానీ, దానిలో భాగంగా ఈ సంవత్సరం మేము మునుగ, జామ, బొప్పాయి కూడా ఇంటిగ్రేటెడ్ 5 లెవెల్ సిస్టంలో చేద్దామని 3 రకాలైతే వేసాం. ఇంకా మిగతాది కూడా చేసి రైతులను ప్రోత్సహించి మా లాభం కోసం కాకుండా ఈ యొక్క భూమిని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలని ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాం. ఆర్గానిక్ గత 4-5 ఏళ్ళ నుంచి ఈ తోటలో ఏ పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్ కానీ ఏ మాత్రము రాలేదు. ఇట్లా మేము ఈ సంవత్సరము ఒక 4 తోటలు కలిసి 50 ఎకర్స్ ఆర్గానిక్ మామిడి పండ్లను సప్లై చేద్దామని ఈ సంవత్సరము సైంటిస్ట్ గారి అడ్వైజులతో వారి ఆలోచన మేరకు వారి అడ్వైజ్ తీసుకొని ఈరోజు మేము ఎకరాకు 1000 లీటర్ల చొప్పున 10 ఎకరాలకు ఒక పిట్ 10,000 లీటర్ల పిట్టు తవ్వి దానిలో డీకంపోజర్ అండ్ బెల్లం అని కలిపి దీన్ని 4 రోజులు మాకు పెట్టి డీకంపోజర్ చేశాము. ఈ డీకంపోజర్ను ఇప్పుడు భూమిపై కొడితే భూమిపైన ఆకు కానీ భూమిపైన ఉన్న ఏదైనా ఈ డీకంపోజర్తోని కుళ్ళిపోయి ఈ సాయిల్ను మనము లూజ్ సాయిల్ తయారు చేస్తే వేర్లకు ఆక్సిజన్ పోయి వేర్లు మంచిగా అభివృద్ధి చెందుతాయి. దాని తర్వాత మళ్ళా వారం రోజులకు ఇదే దాంట్లో ఇదే పిట్లో మళ్ళీ తయారు చేసి అప్పుడు ఈ ఏదైనా అప్పుడు మామిడి పండుకు పురుగు వచ్చే పురుగు లార్వా దశలో ఇప్పుడు భూమిలో ఉంటుంది, దాన్ని కూడా తీసేసేందుకు మళ్ళొక స్ప్రే చేసి దాన్ని కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. ఇలా మేము కషాయంలతోని పూర్తిగా ఆర్గానిక్ ఏదైతే తయారు చేసి ఒక 50 ఎకర్స్లో ఈ సంవత్సరం చేస్తున్నాము. దీన్ని మేము మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ చేసి అమ్ముకొని ఇక్కడ ప్రజలకు కూడా మంచి పండు తినిపించాలనే ఉద్దేశంతో, లాభం కంటే ఎక్కువ ప్రజలకు మంచి పండు తినిపించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. దీంట్లో శ్యామ్ సుందర్ కానీ, శోభన్ రావు కానీ, శంకరన్న
వరప్రసాదరావు గారు అందరూ మాత్రం సహకరించి ఒక 50 ఎకరాలు వేస్తున్నారు. ఈ యూరియా ఫర్టిలైజర్ కోసం చాలా కష్టాలు పడతారు. అట్లాంటివి లేకుండా సహజ సిద్ధమైనవి మనం తయారు చేసుకుంటే ఆ డబ్బులు రైతుకు మిగులుతాయి. రెండవది ఏంటంటే ఇప్పుడు అనేక బీమార్లు వస్తున్నాయి, ఏది క్యాన్సర్లని అవని ఈ పెస్టిసైడ్తోని. అవన్నిటి నుంచి కూడా తప్పించుకుంటే లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి రైతులకు. ప్రజలకు కూడా మనం ఇది చేస్తే సేవా రూపకంగా జరుగుతుంది. ఇంతో అంతో వాళ్ళకు కూడా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో లాభం జరుగుతుంది. మనం కూడా మన భూమిని ఎప్పటికి సారవంతంగా ఉంచుకోవచ్చు. దాంతో పశుపోషణ జరుగుతుంది. పశువులకు మనం ఇచ్చేది ఫుడ్ కానీ ఏదైనా ఉంటే అది రేపు మన భవిష్యత్తులో ఇప్పుడు అన్ని కల్తీలల్లో మొదటిది పాలది ఉన్నది. పిల్లగాళ్ళని అప్పటి నుంచి వాళ్ళను పాయిజన్ తినిపిస్తున్నాం. అవన్నీ కూడా తప్పుతాయి ఆ పశువుల ద్వారా జరిగేది ఇది. కాబట్టి వాటిని మనం దక్కించుకున్న వాళ్ళం అయితే మన భూమిని దక్కించుకున్న వాళ్ళం అయితే ఇలాంటివి చేస్తే భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో మంచిదని ఆశిస్తాను. ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం తయారు చేసుకోవాలి. ఈ జీవామృతము ఎలాగ తయారు చేసుకోవాలంటే 200 లీటర్ల డ్రమ్ తీసుకొని ఆ 200 లీటర్ల డ్రమ్ములో ఒక 180 లీటర్లు మంచి బోరు వాటర్ కానీ బావి వాటర్ కానీ తీసుకోవాలి. ఒక 10 లీటర్లు ఆవు మూత్రము, 10 కిలోల ఆవు పేడ, అలాగే 2 కిలో బెల్లం కూడా ఈ జీవామృతం తయారానికి కలపాలి. 2 కిలోల పొట్టు పప్పు, శనగపిండి కానీ శనగపప్పు కానీ పందులు కానీ పెసలు కానీ దాంతో పొట్టుతో పట్టేయాలి. పట్టించి దానికి ఒక దోషడంతా పుట్టమట్టి వేసి సవ్య దిశలో కలపాలి. కలిపినప్పుడు జీవామృతం తయారవుతుంది. 48 అవర్స్ దీన్ని వేసిన తర్వాత పొద్దున సాయంత్రం 2 సార్లు కలపాలి. దానిపైన ఏదైతే మనం డ్రమ్ము తీసుకున్నామో డ్రమ్ము పైన ఒక కాటన్ గుడ్డ కానీ లేకపోతే గన్ని సంచి కానీ కప్పేసి పొద్దున సాయంత్రం 2 పూటలు కలుపుకుంటే జీవామృతం 48 అవర్స్ తర్వాత తయారవుతుంది. ఈ తయారైన జీవామృతాన్ని మనం ఎకరము పొలానికి పారించుకోవచ్చు. మగ్గిన తాటిపండు వాసన వస్తుంది. మంచి దీంట్లో కోటాను కోట సూక్ష్మజీవులు ఉండి మీకు ఏదైతే DAP యూరియా ఇలాగ పనిచేస్తుందో అన్ని రకాల సూక్ష్మ పోషకాలు ఇందులో లభిస్తాయి. కాబట్టి దీన్ని ఎక్కువ మేము ఒక వరి పంట కాలంలో ఒక 5 నుంచి మినిమం 6 సార్లు అయినా పొలానికి ఇస్తాం. ఈ పొలం ఏదైతే కనబడుతుందో ఈ పొలానికి అంతా ఇప్పటి వరకు ఒకసారి ఘనజీవామృతం వేసాము. తర్వాత ద్రవజీవామృతం ఇప్పటికో 2 నుంచి 3 సార్లు ద్రవజీవామృతం ఇస్తాము. వాళ్ళు ఈ మధ్యలో ఒకసారి నీమాస్త్రం కూడా స్ప్రే చేశాము. తర్వాత వచ్చి ఇప్పుడు మేము ఇప్పటికైతే మాకు పురుగు రాలేదు. మళ్ళొకసారి కూడా ద్రవజీవామృతం ఇష్టానికి రెడీ తయారు చేసుకున్నాం.